ఫ్లాప్ అయిన సినిమాకి ఆరా ఉంటది. హిట్ తో ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటది. అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన శ్రీమంతుడతడు. 1000 మంది పసిగుండెల ఊపిరి అతడు. మహేష్ బాబు. ఐ కాల్ హిమ్ వింటేజ్ బాబ్. ఈయన సినిమా ఎంతో ఘనంగా సంబరాలు చేసుకుంటారు. కమర్షియల్ సక్సెస్ గురించి నేను మాట్లాడను, వింటేజ్ సినిమాల గురించి మాట్లాడతాను. బిజినెస్ మ్యాన్, కలేజా అండ్ వన్ నేనొక్కడినే. బిజినెస్ మ్యాన్ జనాల మీద విరక్తి చెంది ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ చచ్చిపోయి ఐ డోంట్ బిలీవ్ ఇన్ మోరాలిటీ, ఐ బిలీవ్ ఇన్ వార్ అని చెప్పే సినిమా. ప్రేమని కూడా క్వశ్చన్ చేసే సినిమా సూర్యా బాయ్. రెగ్యులర్ రామ్ కాములు, యాక్షన్ సినిమాలు, క్రింజ్ లవ్ స్టోరీలు వచ్చిన టైంలో హీరోలు అంటే రౌడీలని కొట్టే వాళ్ళు కాదురా లుచ్చా, ముంబైని ఏలే వాళ్ళు కూడా ఉంటారు. కలేజా బిజినెస్ మ్యాన్ లో రూత్లెస్ క్యారెక్టర్ అయితే అల్లూరి సీతారామరాజు టాక్సీ డ్రైవర్, హ్యూమర్, యాటిట్యూడ్ అండ్ సర్కాజం సెటైర్ చేసే క్యారెక్టర్. ఎలాంటి రోల్ అయినా బాబు ఈస్తో పుల్ చేస్తాడు. కలేజాలో త్రివిక్రమ్ సాక్షాత్ శివుందా చూపించాడు. ఆ బీజిఎం మహేష్ బాబుని ఒక వైబ్ ఇచ్చేలా ఎలివేట్ చేసింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ టిఎఫ్ఐ. బాబు డైలాగ్స్, బాబులోని డివైన్ నేచర్. బాబులోని సర్కాజం చూస్తాం, డివైన్ నేచర్ చూస్తాం. ఎన్నో ఎమోషన్స్ ని పుల్ చేస్తాడు ఈ మూవీలో. ఎలా క్యారీ చేసావయ్యా అన్ని ఎమోషన్స్ ని అంత గొప్పగా. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మంచి పనులు చేసావు కాబట్టే అంత డివైన్ క్యారెక్టర్ ని పుల్ చేసావు. కలేజాలో చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి, హ్యుమానిటీ ఉంది. మనం మనసులో అనుకునే మంచి ఆలోచనలు, మనసులోని మంచి చేద్దాం అనుకుంటే దేవుడు ఎప్పుడు మన పక్కన ఉంటాడు. మంచి వైపు నిల్చుంటే విజయం నీదే. ఈ మూవీలో అన్యాయం వైపు పోరాడేవాడే అల్లూరి సీతారామరాజు. అప్పుడు త్రివిక్రమ్ బ్రిలియన్స్ ని జనాలు అర్థం చేసుకోలేకపోయారేమో గాని గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా. ఎప్పటికైనా గొప్ప పనులు, గొప్ప సినిమాలు జనాలు గుర్తించాల్సిందే, గుర్తిస్తారు. మహేష్ బాబు గారిని సుకుమార్ గారే చాలా క్లాసీగా చూపించారు. వన్ నేనొక్కడినే. ఇట్ వాస్ టూ గుడ్ ఫిలిం. ఆ క్లాస్ ఉంటది మూవీ మొత్తం, ఒక వైబ్ ఉంటది. అంటే హీరో ట్రాజిక్ ఎమోషనల్ గా, ట్రాజిక్ సైకాలజిక్ డిసార్డర్ తో బాధపడుతూ ఉంటాడు, తను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, గతం మర్చిపోయారంటారు, ఒకటి నిజం అంటారు, ఒకటి అబద్ధం అంటారు. ఆ ఎమోషన్స్ అన్నిటిని మహేష్ బాబు గారు అలా ట్రాన్స్ లోకి అట్లా మొత్తం ఎమోషన్స్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తాడు సినిమా మొత్తం. ఫ్యాన్స్ కోసం 100% ఇచ్చే వ్యక్తి మహేష్ బాబు గారు. సో మూవీ స్టోరీ అనేది కూడా సుకుమార్ ది వే హిట్ రిటర్న్ ది స్క్రీన్ ప్లే అనేది అండ్ ఇవన్నిటితో పాటు డిఎస్పి గారి మ్యూజిక్ టీడీన్ టీడీన్ టీడిన్ 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 అనుకో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది మూవీ మొత్తం. అంటే మహేష్ బాబు గారు ఎంత బాధనైతే అనుభవిస్తున్నారో తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ గారి, తను వెతికే తన క్యూరియాసిటీ, తన అమ్మా నాన్న ఎవరు అనే క్యూరియాసిటీ కానీ మూవీ మొత్తం ఉంటది. ఓల్ మూవీ వాజ్ ఏ మాస్టర్ పీస్ అని చెప్పాలి. అండ్ లాస్ట్ కి ఎమోషనల్ అయ్యి మహేష్ బాబు గారు ఏడ్చే సీన్ మస్తు న్యాచురల్ గా చేస్తాడు. ది వే హీ క్యారీస్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ద ఓల్ ఫిలిం లో తను ఆ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ లో తన మెమొరీస్ అన్ని దొరికే వరకు అండ్ ఆ సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో, సో తన కొడుకు గౌతమ్ పరిగెడుతూ ఉంటాడు కదా, ఆ చిన్నప్పటి సీన్స్ కానీ మహేష్ బాబు గారు ఆ మెమొరీస్ ని ఒకటేసారి కలెక్ట్ చేసుకొని ఆ ఒకేసారి ఎమోషనల్ బర్స్ట్ అయిపోవడం కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా న్యాచురల్ గా చేశారు. అప్పుడే అర్థమైంది గోట్ ఈజ్ ఎ గోట్ యాక్టర్, సూపర్ స్టార్. తన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ హీ నెవర్ ఫెయిల్స్ టు డెలివర్ ద ఫిలిమ్స్. ఎప్పటికైనా మంచి సినిమాలు గుర్తుపెట్టుకోవాల్సిందే, అవి రికగ్నైజ్ అవ్వాల్సిందే. సుకుమార్ గివెన్ వన్ నేనొక్కడినే ఫర్ మహేష్ బాబు గారు, విచ్ ఈజ్ ఎ మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. చాలా మంచి సినిమాలు మీరు డెలివర్ చేశారు మీ కెరియర్లో. టీఎఫ్ఐకి దొరికిన డైమండ్ మీరు. సో బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అండ్ మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.